హే గైస్, ఇన్ దిస్ వీడియో నేను వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ షేర్ చేయబోతున్నాను మీ అందరి కోసం. సో మీరందరూ తెలంగాణ సెట్ అనేది అప్లై చేసుకున్నారు అని అనుకుంటున్నాను. ఇంకా ఎవరైతే మీరు సెట్ అనేది అప్లై చేసుకోకపోతే నవంబర్ 6 వరకు డేట్ అనేది ఎక్స్టెండ్ చేశారు. మీరందరూ ఆ పర్టికులర్ టైం వరకు మీరు వెళ్ళి తెలంగాణ సెట్ అప్లికేషన్ అనేది అప్లై చేసుకోండి, మిస్ అవ్వకుండా. ఓకేనా? సో ఓసీ నాట్ ఓసీ, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి తక్కువ ఫీజే ఉంది, బట్ బీసీ ఓసీ వాళ్ళకి ఎక్కువ ఉంది. బట్ నో ప్రాబ్లం, మీరైతే అప్లై చేసుకోండి. మళ్ళా ఈ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలంగాణ సెట్ ది మనం చెప్పలేము. సో సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్ సిఎస్ఐఆర్ నెట్ అండ్ యూజీసీ నెట్ అది ఎవ్రీ 6 months లో పడుతూ ఉంటుంది. అది సెంట్రల్ లెవెల్ కాబట్టి మళ్ళా దాంట్లో నెగటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి అది చాలా డిఫికల్ట్ పార్ట్ అన్నమాట. ఎవరైతే those who have a good strategy to crack a CSIR net, either UGC net, so they can proceed with that. Otherwise మీరందరూ అయితే తెలంగాణ సెట్ అనేది అప్లై చేసుకోండి. ఓకేనా? మిస్ అవ్వకుండా. దీంట్లో నెగటివ్ మార్కింగ్ అనేది లేదు కాబట్టి మీకు ఎక్కువ బెనిఫిట్ ఎక్కడ ఉంటుంది అంటే, మీకు కంటెంట్ పార్ట్, మీ పర్టికులర్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాంట్లో మీరు ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటే మీరు ఈజీగా క్వాలిఫై అవుతారు. పేపర్ 1 లో మాక్సిమం మినిమం మార్క్స్ వచ్చినా పర్లేదు, బట్ కంటెంట్ మీకు గ్రిప్ ఉంటే బేసిక్స్ అన్ని క్లియర్ ఉండి మీకు కంటెంట్ మీద మంచి ఒకవేళ మీకు మీ సబ్జెక్ట్ లో, మీ పర్టికులర్ సబ్జెక్ట్ లో మీకు మంచి కమాండ్ ఉన్నట్లయితే మీరు ఈజీగా క్రాక్ చేసుకోవచ్చు, ఈజీగా క్వాలిఫై చేసుకోవచ్చు. ఓకేనా? తెలంగాణ సెట్ అనేది. సో మీరు మిస్ అవ్వకుండా ఒక స్ట్రాటజీ అనేది ఫాలో అవ్వండి. మీరు మీ పర్టికులర్ సబ్జెక్ట్స్ ఏ స్ట్రీమ్స్ లో అయితే మీరు అప్లై చేశారో, ఫర్ ఎగ్జాంపుల్ లైఫ్ సైన్స్ తీసుకుందాం. లైఫ్ సైన్స్ స్టూడెంట్స్ ఏం చేయాలి? వాళ్ళందరూ సిలబస్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? అండ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఆ టాపిక్స్ అనేది ఒకసారి చూడండి. చూసిన తర్వాత దాన్ని ట్వైస్ గా మీరు ఒకసారి చదవండి. ఏమేమి టాపిక్స్ ఇచ్చారు, ఇది నేను ఎక్కడి నుంచి చదువుకోవాలి అని మీరు ఒక్కసారి అనలైజ్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. ఓకే, ఫ్రమ్ వేర్ ఐ షుడ్ స్టార్ట్ మై ప్రిపరేషన్, విచ్ టాపిక్స్ ఈజ్ డిఫికల్ట్ ఫర్ మీ, విచ్ టాపిక్స్ ఆర్ వెరీ ఈజీ ఫర్ మీ. అవన్నీ మీరు ఒకసారి చూసుకున్న తర్వాత ఒక పని చేయండి. మీరు సిలబస్ కాపీని డౌన్లోడ్ చేసి ఒక ప్రింట్అవుట్ తీసుకోండి. ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత, ఐ నో యూ డోంట్ హ్యావ్ మచ్ టైమ్, బట్ మీకు మాక్సిమం ఒక 40 days అయితే ఉంది కదా. ఐ థింక్ 40 days ఈజ్ ఎనఫ్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ తెలంగాణ సెట్. ఐ థింక్ సో. ఎవరికైతే బేసిక్స్ మంచిగా క్లియర్ అయి ఉంది అనుకుంటే, ఎవరికైతే సబ్జెక్ట్ మీద కమాండ్ ఉన్నట్లయితే వాళ్ళందరూ 40 days ఈజ్ ఎనఫ్. వై? బికాస్ గంట సేపు చదవడం కాదు. నౌ యూ హ్యావ్ టు కీప్ ఇన్ యువర్ మైండ్ దట్ ఐ షుడ్ డెడికేటెడ్లీ దట్ ఐ షుడ్ గివ్ పర్టికులర్ అవర్స్ ఆఫ్ టైమ్ టు గివ్ టు దిస్ ప్రిపరేషన్. నేను ఇన్ని అవర్స్ చదివితే నేను ఈజీగా క్వాలిఫై అవుతాను అని కాన్సెప్ట్ మీ మైండ్ లో పెట్టుకోవాలి. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ ఒక 2 hours స్లాట్ పెట్టుకున్నా, ఆఫ్టర్నూన్ ఒక 2 hours స్లాట్ పెట్టుకున్నా, ఈవినింగ్ ఒక 2 hours స్లాట్ పెట్టుకున్నా కూడా డే మొత్తంలో మీరు ఒక చాప్టర్ అనేది ఈజీగా ఫినిష్ చేయొచ్చు. తెలుసా? ఈజీగా అంటే ఈజీగా. ఓన్లీ ఇదే ప్రిపరేషన్ పెట్టుకుంటే, మిగతా వేరే వాటికి ఫోకస్ పెట్టకుండా ఓన్లీ పర్టికులర్ థింగ్ ఒక స్ట్రాటజీ మైండ్ సెట్ పెట్టుకోవాలి. నేను ఈ పర్టికులర్ డేస్ లో ఇన్ని చాప్టర్స్ అనేది కంప్లీట్ చేస్తాను. ఒకవేళ మీరు స్లో లెర్నర్స్ అయితే ఒక 2 days చాప్టర్ పెట్టుకోండి. ఎన్ని చాప్టర్స్ ఉంటే అన్ని చాప్టర్స్ 2 days పెట్టుకోండి. 2 days లో నేను ఒక చాప్టర్ ఫినిష్ చేస్తాను. ఇంకా 3 ఒకవేళ ఆ చాప్టర్ అనేది లాంగ్ అయి ఉన్నట్లయితే మీరు దాంట్లో ఏం చేయాలి అంటే ఎక్కువ డేస్ అనేది పెట్టుకోండి. 3 days 4 days 5 days అట్లా పెట్టుకుంటే మీరు ఈజీగా చాప్టర్స్ అనేది ఫినిష్ చేయగలుగుతారు. మాక్సిమం ఒక 13 to 12 చాప్టర్స్ ఉంటాయి మనకి. 13 to 12 చాప్టర్స్ లో అట్లీస్ట్ మాక్సిమం మీరు 10 చాప్టర్స్ ఫినిష్ చేస్తే, మిగతా మీరు రీజనింగ్ కొంచెం ఫోకస్ పెట్టాలి. ప్రాక్టీసింగ్ మ్యాథ్స్, ఎబిలిటీ, రీజనింగ్ అవన్నీ దాంట్లో ఫోకస్ పెడితే మీరు ఈజీగా క్వాలిఫై అవుతారు అని అనుకుంటున్నాను. ఓకేనా? ఫస్ట్ అయితే మీరు సిలబస్ ని మంచిగా చదవండి.
ఇంకా కొన్ని వీడియోస్ చూడండి, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చూడండి. ప్రీవియస్ క్వశ్చన్స్ లో ఏ చాప్టర్స్ నుంచి వెళ్ళి ఎక్కువ క్వశ్చన్స్ అనేది అడగడం జరిగింది, ప్లస్ ఏ చాప్టర్స్ ఎక్కువ వెయిటేజ్ ఉంది, అవన్నీ ఒకసారి మీరు అనలైజ్ చేసుకుంటే మీరు ఈజీగా క్వాలిఫై చేస్తారు అని అనుకుంటున్నాను. ఈవెన్ దో ఐ హ్యాడ్ అప్లైడ్ ఫర్ దట్ అండ్ ఐఎమ్ ఫాలోయింగ్ మై ఓన్ స్ట్రాటజీ. నేను చెప్తాను, నేను మై ఓన్ స్ట్రాటజీ హౌ ఐఎమ్ ఫాలోయింగ్ ఇట్. ఓకేనా? సో మీరు అందరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే నాకు చెప్పండి, కమెంట్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ మేక్ అప్ ఆన్ దట్. ఐ హ్యాడ్ మేడ్ సమ్ పర్టికులర్ స్ట్రాటజీ వైజ్, చాప్టర్ వైజ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది. సో మీకు కూడా నేను షేర్ చేస్తాను. ఓకేనా? లైఫ్ సైన్స్ వాళ్ళు మాత్రమే. వై? బికాస్ ఐఎమ్ లైఫ్ సైన్స్ స్టూడెంట్. ఐ కెనాట్ గైడ్ అదర్ స్టూడెంట్స్. బట్ మీరు సిలబస్ డౌన్లోడ్ చేసుకొని, ప్రింట్అవుట్ తీసుకొని మీరు అనలైజ్ చేసుకోండి. ఏ పర్టికులర్ డే నేను ఏది ఫాలో అవ్వాలి, ఏది కంప్లీట్ చెయ్యాలి అని ఒకటి మైండ్ సెట్ పెట్టుకొని, ఇప్పుడు డే అంతా మీరు వేస్ట్ చేస్తున్నారు. వేస్ట్ చెయ్యకుండా నార్మల్ గా, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా ఎగ్జామ్స్ ఉంటే ఆ పర్టికులర్ డే వదిలిపెట్టి మిగతా డేస్ కి ఓన్లీ సెట్ కి మాత్రమే ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? సో మీకు అర్థమైంది అనుకుంటా. అర్థమైతే మీరు నాకు ఒకసారి కమెంట్ చేయండి. ఒకవేళ మీకు ప్రిపరేషన్ ప్లాన్ ఎలా చేయాలి, ఏం చేయాలి, ఏంటిది అని అంటే ఐ డెఫినెట్లీ అప్లోడ్ అ వీడియో రిగార్డింగ్ దట్. నేను ఎలా ప్రిపేర్ అవుతున్నాను, వాట్ ఈస్ మై స్ట్రాటజీ. ఓకేనా? సో మీ అందరితో షేర్ చేస్తాను. ఓకే? సో మీరందరూ మిస్ అవ్వకుండా వెళ్ళి అప్లై చేసుకోండి. ఓకేనా? ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ వాళ్ళు ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు అది మైండ్ లో పెట్టుకోండి. మీరు మీ పర్టికులర్ కోర్స్ ని మీరు ఈ పర్టికులర్ టైంలో 2 years లోపల మీరు కంప్లీట్ చేయగలుగుతాను అని అనుకునే వాళ్ళు వెళ్ళి అప్లై చేయండి. అదర్వైజ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ మిస్ అవ్వకుండా, ఆల్మోస్ట్ పీజీ కంప్లీటెడ్ అయిన వాళ్ళు అందరూ మిస్ అవ్వకుండా వెళ్ళి అప్లై చేసుకోండి. ఓకేనా గైస్? మీకు అర్థమైంది అనుకుంటా. 1500 అమౌంట్ అనేది నాట్ ఎ బిగ్ అమౌంట్. మీరు ఎవరినైనా అడిగి, ఫ్రెండ్స్ దగ్గర అయినా, రిలేటివ్స్ దగ్గర అయినా అడిగి వెళ్ళి అప్లై చేసుకోండి. మీకు బెనిఫిట్ అవుతుంది. ఓకేనా? మీరు ఒకసారి క్వాలిఫై చేసుకుంటే మీరు ప్రైవేట్ లెక్చరర్ గా, ప్రైవేట్ టీచర్ గా ఎక్కడైనా మీరు జాబ్ చేయొచ్చు. మంచి శాలరీ తోటి వాళ్ళు మిమ్మల్ని తీసుకుంటారు. యాజ్ ఎ గెస్ట్ లెక్చరర్స్ కూడా వాళ్ళు మిమ్మల్ని ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. ఎందుకంటే ఫస్ట్ ఎవరికైతే సెట్ క్వాలిఫై ఉంటారో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. కాబట్టి మీరైతే సెట్ క్వాలిఫై చేసుకొని పెట్టుకోండి. ఓకేనా గైస్? మీకు అర్థమైంది అనుకుంటా. Hope you guys understood. Like this video and comment whatever queries you are having regarding anything. Okay, I'll try to answer you. Okay guys?